హాయ్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? మనకి ఇంట్లో ఫంక్షన్‌లు జరిగినా, ఎప్పుడైనా ఎవరైనా వచ్చారని చెప్పి కొంచెం ఎక్కువ అన్నం వండినా కూడా అన్నం మిగిలిపోతూ ఉంటది కదా! అలా అన్నం మిగిలిపోయినప్పుడు దాన్ని పడేయలేము. అలా అని చెప్పి 2, 3 రోజులు పెట్టుకొని తిన్ను కూడా లేము. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందనుకుంటా. ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగితే అన్నం చాలా మిగిలిపోయింది. అప్పుడు నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసిన టిప్ అనమాట. నిజంగా నాకైతే ఈ దోసలు చాలా నచ్చాయి. అన్నంతో వేసుకునే దోసలండి. సింపుల్‌గా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. పులియబెట్టుకోవాల్సిన పని కూడా లేదనమాట. మనకి ఇంట్లో అన్నం మిగిలిపోతుంది గదా! అది ఒక 2 కప్పులు తీసుకొని, అందులోకి 1 కప్పు బియ్యప్పిండి, 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసేసి, మిక్సీ పట్టుకొని ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దోస పిండిలాగా, ఇంకా దాంతో ఇలా దోసలు వేసేసుకోవడమే అనమాట. చూసారు కదా! ఎంత వచ్చాయో. నిజంగా స్పాంజీ‌లాగా మెత్తగా చాలా బావున్నాయి. తింటుంటే తినాలి అనిపించేంత బావున్నాయన్నమాట. మా చిన్న పాప గూడా చాలా తినింది మెత్తగా ఉండడం వల్ల. నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.